హలో ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటి నుండి చివరి దాకా చూస్తే ఏజెంట్స్ కానీ రియల్టర్స్ కానీ అడ్వైజర్స్ కానీ కన్సల్టెంట్ చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళ వర్కింగ్ స్కిల్స్ ఇంక్రీజ్ చేస్తారు. చాలామంది సైట్ విజిట్కి వెళ్ళేటప్పుడు ఎలా చేయాలి, ఎలా కోఆర్డినేట్ చేయాలి అనేది పెద్ద సమస్య. ఎందుకంటే బిల్డర్ ఒక టీమ్ లీడర్ డైరెక్టర్ ఉంటాడు, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ మేనేజర్ ఒకరు ఉంటారు, డ్రైవర్ ఒకరు ఉంటాడు, ట్రావెల్స్ ఇన్ఛార్జ్ ఒకలా ఉంటారు, తర్వాత మీరు ఉంటారు, తర్వాత కస్టమర్ ఉంటారు. ఇన్ని వేరియబుల్స్ ఫోకస్ చేయాలంటే కష్టం. సో దాన్ని ఎలా ప్లాన్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక కస్టమర్ 8 గంటలు మీకు సైట్ విజిట్ ఇచ్చారు, ఇవాళ సాయంత్రం చెప్తారు. జనరల్ చాలామంది ఏం చేస్తుంటే 5 నిమిషాల దాకా 8 దాకా చూసి కార్ రాకపోతే అప్పుడు ఫోన్ చేస్తారు. అప్పుడు కస్టమర్ ఆల్రెడీ వచ్చేసి ఉంటాడు, హీ విల్ గెట్ అప్సెట్. జనరల్ కోఆర్డినేషన్ ఆఫ్ సైట్ విజిట్ ఎలా చేయాలంటే ముందు రోజు అన్నీ పెట్టుకోవాలి దగ్గర వీళ్ళందరూ. కాకపోతే ఎట్లయితే ఎర్లీ మార్నింగ్ మీరు 8 o'clock సైట్ విజిట్ అంటే 7 o'clock రీచ్ అవ్వాలి. 7 o'clock రీచ్ అంటే మీరు 5:36కే ఫాలోఅప్ స్టార్ట్ చేసి అటు మీ బాస్తో మాట్లాడారు, ఇటు బిల్డర్తో మాట్లాడారు, ట్రాన్స్పోర్టేషన్ మేనేజర్, డ్రైవర్ నెంబర్, అట్లనే కస్టమర్ కూడా గుడ్ మార్నింగ్ పెట్టి సరే విల్ బి రీచింగ్ బై 6 o'clock సైట్ విజిట్ కన్ఫర్మ్ పెట్టి ఇవన్నీ కోఆర్డినేట్ చేసుకొని రెడీ పెట్టుకొని కరెక్ట్గా కస్టమర్ 8 గంటలు అంటే మీరు 10 నిమిషాల ముందు ప్లాన్ చేసుకోవాలి. బై ఛాన్స్ ఈ ట్రాఫిక్లో 5 నిమిషాలు అని ఎందుకంటే కస్టమర్ వచ్చేసి మీరు లేరనుకోండి, ఆ డీల్ క్యాన్సిల్ అయినట్టే. ఎందుకంటే టైం డిసిప్లిన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాజ్ ఎ ప్రొఫెషనల్ రియల్టర్. రెండోది, మీరు ఒకే కస్టమర్ దగ్గరకు వచ్చారు, టైం అయితే రిసీవ్ చేసుకున్నారు. రిసీవ్ చేసుకున్నప్పుడు మీరు యూ విల్ సిట్ లైక్ ఏ ల్యాండ్ ఇన్ ది కార్. సరే నేను కార్లో ఉన్నాను, అది రాంగ్ అండి. కారు దిగి కస్టమర్ని విష్ చేసి డోర్ కూడా వీలైతే తీసి సీట్లో కూర్చోబెట్టి, ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కూర్చోబెట్టి కంఫర్ట్గా చేసుకొని సార్ షెల్ వి మూవ్ అని చెప్పి స్టార్ట్ అవ్వాలి. అంతవరకు ఒకటి. రెండో పాయింట్, కారు ఎక్కగానే సార్ మా సైట్ ఇది, మా సైట్ అది అలా చెప్పకూడదు. ఫస్ట్ వార్మప్ చేయండి కస్టమర్ని. వార్మప్ చేయడం ఏంటి, కస్టమర్తో విష్ చేసి జనరల్ మ్యాటర్స్ మాట్లాడారు. ఆయనకి ఏదైతే ఇష్టం ఉందో అలాంటి మ్యాటర్స్ మాట్లాడితే ఫస్ట్ మనం ఇంట్రడ్యూస్ చేసాం అనుకోండి, కంఫర్ట్ జోన్ లేకుంటే ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇంట్రడ్యూస్ కానీ లేదా కస్టమర్తో కంఫర్ట్ జోన్ ఉంటే ఓపెన్ అవుతారు, లేకపోతే వాళ్ళు చెప్పరు. మీరే 80% మాట్లాడతారు, తర్వాత మాట్లాడేసి అనుకోండి మీకే లాస్. సో కస్టమర్ వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఆల్వేస్ ఐ టెల్ మినరల్ వాటర్ కానీ సమ్ స్నాక్స్ కానీ కార్లో పెట్టుకోండి. ఎందుకంటే చాలామంది పేషెంట్ ఈ రోజుల్లో డయాబెటిక్స్, బీపీ, చాలా అల్సర్ ప్రాబ్లమ్స్ వస్తుంటారు. మీరు 2 గంటల వరకు 3 గంటల వరకు సైట్ విజిట్ చేయాలంటే కాదు. దాని అంటే స్టార్ట్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ ఆఫర్ చేయండి. వాటర్ ఆఫర్ చేసిన తర్వాత చూసుకొని స్టార్ట్ చేయండి. స్టార్ట్ గివ్ దెమ్ సమ్ టైమ్ టు సెటిల్, రిలాక్స్ అవనియండి. అయిన తర్వాత జనరల్లీ స్టార్ట్ ఎట్లా ఉంది, ఆయన చూడండి అభిరుచులు ఏమున్నాయి, ఆయన గురించి కొద్దిగా బ్యాక్గ్రౌండ్ చేసి ఉండాలి. బ్యాక్గ్రౌండ్ చేసి ఉంటే ఆ ఊరికి కనెక్ట్ చేయడం, ట్రై టు బిల్డ్ ర్యాపో విత్ ది ఎంటైర్ ఫ్యామిలీ ఆర్ ఎంటైర్ కస్టమర్స్. అయిన తర్వాత ఒక అరగంటలో సైట్ విజిట్కి వస్తామనుకుంటా, దెన్ ఎక్స్ప్లెయిన్ ది డెవలప్మెంట్స్. ఆ సైట్ ముందు సైట్కి ఒక 5-10 కిలోమీటర్ దూరంలో ఏం డెవలప్మెంట్స్ వస్తున్నాయి, ఎస్సీజెడ్స్ ఏమొస్తున్నాయి, ఐటీ పార్క్స్ ఏమొస్తున్నాయి, ఇండస్ట్రీ కారిడార్ ఏమొస్తుంది, స్పోర్ట్స్ సిటీ, సాటిలైట్ టౌన్షిప్, ఫార్మా క్లస్టర్స్, మెగా టౌన్షిప్, చాలా ఉన్నాయి, మెట్రో, ఎయిర్పోర్ట్, రైల్వే, ఇవన్నీ చాలా డెవలప్మెంట్, బోత్ ప్రైవేట్ గవర్నమెంట్ కానీ డెవలప్మెంట్ చెప్పి అప్పుడు సైట్ వచ్చినప్పటికి సైట్ గురించి స్టార్ట్ చేయాలి. ఒక 5 minutes బ్యాక్, 10 minutes ముందు సైట్ తాలూకు ఎన్ని ఎకరాలు, ఎన్ని ప్లాట్లు, ఏ అప్రూవల్, రేరా ఉందా లేదా, హ్యాండ్ ఓవర్ ఎప్పుడు, అమ్యూనిటీస్ ఎప్పుడు, మిగతా పార్క్స్ ఎన్ని ఉన్నాయి, వాట్ ఈస్ ది స్పెషాలిటీ, యూఎస్పీ, యూనిక్ సెల్లింగ్ ప్రపోజల్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ప్లస్ కస్టమర్ని కార్ నుండి దించండి. కార్లో ఉండి సైట్ విజిట్ చేస్తే ఏ డీలు కాదు, 90% డీల్ అక్కడే ఫెయిల్ అయినట్టు. సైట్ విజిట్లో అట్లీస్ట్ నా ప్రకారం ఒక సైట్లో ఎండ టెంపరేచర్ బట్టి అట్లీస్ట్ ఒక 10 to 15 minutes సైట్ మొత్తం తిప్పండి. పార్క్ ఎక్కడ వస్తుంది, వాటర్ ట్యాంక్ ఎక్కడ వస్తుంది, హెడ్ ఆఫీస్ ఎక్కడ వస్తుంది, అంటే మెయిన్ బిల్డింగ్ ఎక్కడ వస్తుంది, అట్లనే గేమ్స్ ఉన్నాయా, స్విమ్మింగ్ పూల్ ఉందా, క్లబ్ హౌస్ ఉందా చెప్పాలి. అట్లనే కన్స్ట్రక్షన్ స్టాటస్ ఏంటి, ఎప్పుడు చేయొచ్చు, దాని వాల్యూ ఏంటి, ఈ ప్రాజెక్ట్ మీ ప్రాజెక్ట్ తలకు యూఎస్పీ ఏంటి, ఇలాంటివన్నీ కూడా చెప్తే కస్టమర్ ఎప్పుడైతే కస్టమర్ క్వశ్చన్స్ అడగట్లేదో దట్ మీన్స్ ఈజ్ డిసైడెడ్ ఈజ్ నాట్ డజంట్ లైక్. అట్లానే 100 క్వశ్చన్ అడిగాడు కూడా కొన్నాడు. మీరు క్వాలిఫై చేసుకోవాలి, ఒక బయ్యర్ని కానీ సెల్లర్ కానీ క్వాలిఫై చేసుకోవడం నేర్చుకోవాలి. అందుకని సైట్ విజిట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ ఎంటైర్ రియల్ ఎస్టేట్ లైఫ్ సైకిల్ ప్రాసెస్. సో ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఒక స్పెసిఫిక్గా ఒక 1 hour 2 hours టాపిక్ ఓన్లీ టు కోఆర్డినేట్ అండ్ ఆర్గనైజ్ ఫర్ సైట్ విజిట్ అట్ వేరియస్, అది ప్లాట్ అవ్వచ్చు, ఫ్లాట్ అవ్వచ్చు, విల్లా అవ్వచ్చు, అమ్యూనిటీస్ అవ్వచ్చు. సో దీంట్లో కంప్లీట్ లైవ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం పడుతుంది. అండ్ మీరు ఫిజికల్గా మాట్లాడినప్పుడు మీరు ఏం మిస్టేక్స్ చేస్తున్నారు, సైట్ విజిట్ మెయిన్ రియల్ ఎస్టేట్లో ప్రాబ్లం అంటే ఏజెంట్కి ఎస్ చెప్పడం తెలుసు కానీ ఎక్కడ నో చెప్పాలో తెలియదు. ఇప్పుడు మీరు చూసాం లక్కీ భాస్కర్ సినిమా కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అత్తారింటికి దారే సినిమాలో కానీ ఎక్కడ తగ్గాలో తెలియాలి, ఎక్కడ నెగ్గాలో ఎప్పుడు అనుకుంటాం, ఎక్కడ తగ్గాలో తెలిసినట్టు పైకి వస్తారు. రియల్ ఎస్టేట్లో
హానెస్టీ ఎందుకు ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఎందుకు ఉండాలి, అసలు ర్యాప్ ఎలా బిల్డ్ చేయాలి, క్వాలిటీస్ ఏంటి, దినచర్యలు ఏంటి, ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఫైనాన్స్ ఎలా మేనేజ్ చేసుకోవాలి, మార్కెటింగ్ ఎంత ఖర్చు పెట్టాలి, డిజిటల్ ఎంత ఖర్చు పెట్టాలి, అడ్వర్టైజ్మెంట్ ఎంత చేయాలి, వెబ్సైట్లో ఆన్లైన్ పోర్టల్స్ పెట్టాలా లేదా, పెడితే కన్వర్షన్ రేషియో ఏంటి, ఆఫ్లైన్ ఎలా లీడ్ జనరేట్ చేయాలి, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా డిస్కస్ చేయబడుతుంది. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేసేవాళ్ళు మాత్రం భారతదేశంలో ఏ స్టేట్లో అయినా, ఏ సిటీలో అయినా, ఏ సెగ్మెంట్లో అయినా చేయగలుగుతారు. రెసిడెన్షియల్ రెంటల్ సేల్, కమర్షియల్ రెంటల్ సేల్, జాయింట్ వెంచర్స్, ఇవన్నీ టాపిక్ల మీద కూడా కవర్ చేయబడుతుంది. చాలామంది అడుగుతారు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏం లేదండి, ఫైర్ ఇన్ ద వెల్లీ, నో ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్, ఏజ్, నో బార్, జెండర్ ఆల్సో నో బార్, అంటే 4 పారామీటర్ చెప్పాను. ఈ 4 పారామీటర్ కావాల్సింది ఏంటంటే కొంత టైము, కొంత ఇంట్రెస్ట్, ప్యాషన్ ఉండాలి. సో రియల్ ఎస్టేట్లో నేను చాలాసార్లు చెప్పాను, రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలి, ఒక ఏజెంట్ కానీ, ఒక బిల్డర్ కానీ, ఒక ఇన్వెస్టర్ కానీ చేయాలంటే భూమాత అంత పేషెన్స్, ఆకాశం అంత ఆశ ఉంటే మాత్రం డెఫినెట్గా మీరు అనుకున్న గోల్ని రీచ్ అవుతారు. మా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే మీరు ఎంత సంపాదించాలనుకుంటారో దానికి ఒక స్ట్రాటజీ, ఒక ప్లాన్ ఇవ్వబడుతుంది. జాయిన్ అవ్వండి. ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు 80-85% సక్సెస్ రేట్లో ముందుకెళ్తున్నారు. 1,00,000 నుండి 5 లక్షల దాకా మినిమం పర్ మంత్ సంపాదిస్తున్నారు ఒక 1 year ఎక్స్పీరియన్స్ తర్వాత. మీరు ట్రైనింగ్ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వండి, మీ లైఫ్ స్టైల్ మార్చుకోండి, ఎంత సంపాదించాలో అంత సంపాదించడానికి కోరికలని, మీ అంబిషన్లన్నీ డ్రా చేసుకోండి. థ్యాంక్ యూ.